హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందు పెట్టిన వీడియో బెంగుళూరు నుంచి ప్యారిస్ కదా! సెకండ్ వీడియో వచ్చేసి ప్యారిస్ నుంచి యూఎస్. ఈ వీడియో పెట్టడానికి లేట్ అయిపోయింది. వాయిస్ ఇవ్వటానికి కుదరలేదు. ఎందుకంటే రూమ్ షిఫ్ట్ అయిపోయాము. అందరితో కలిసి ఉండేది. నేనొచ్చాక అట్లా కుదరదులే అని చెప్పేసి సెపరేట్ రూమ్ తీసుకున్నాము. మా అమ్మాయి నేను ఇద్దరం కలిసి ఉండేట్టుగా తీసుకున్నాము. ఇక్కడ వాతావరణానికి నా గొంతు కూడా మారిపోయింది. ఇంకపోతే వీడియోలోకి వచ్చేస్తే ప్యారిస్లో దిగగానే తర్వాత ఫ్లైట్ వచ్చేసి 1.5 టైమే ఉంది నాకు. అప్పటికి దీంట్లో నుంచి దిగి మళ్ళా అక్కడికి వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రం కొంచెం టెన్షన్ వచ్చింది. ముందు దిగగానే ఫాస్ట్గా వెళ్ళిపోయాను. ఈ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. దిగ్గానే కనిపించాయి నాకు లోపలికి రాగానే. నిలబడి వీడియో తీయటానికి టైం లేక అట్లా నడుచుకుంటూనే వెళ్ళిపోయాను. మిగతా ఇక్కడ తీయలేదు కూడా ఈ షాప్స్ దగ్గర. ఫ్లైట్ టికెట్ తీసుకునేటప్పుడే మా అమ్మాయి చెప్పింది 1.5 టైమే ఉంటుంది, ఓకేనా అంటే సరేనని చెప్పాను. మేనేజ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ మధ్యలో టెన్షన్ పెట్టేశారు మా అమ్మాయిను మా మరిది కలిసి. అది కొంచెం పెద్దగా ఉంటుంది, నువ్వు దిగాగానే ఫాస్ట్గా వెళ్ళేసాయి, లేదంటే నీకు టైం సరిపోదు అని చెప్పారు. నేను ప్యారిస్లో దిగింది 9 గంటలకు. మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ బయలుదేరేది 10:20కి. ఆ టైంలోనే నేను క్రాస్ అయ్యి మళ్ళీ ఆ టెర్మినల్ వరకు వెళ్ళాలి. నేను వెళ్ళాల్సిన టెర్మినల్ 2E. నేను ఫ్లైట్ దిగింది కూడా టెర్మినల్ 2Eనే. కానీ దిగిన చోట ఎక్కటం కాదు కదా. మళ్ళా బయటకు వచ్చేసి బోర్డింగ్ పాస్ చూపించాల్సిన పని లేదు. నాకు బెంగళూరులోనే ఇచ్చేశారు 2 ఫ్లైట్లకి. అదొక ప్లస్ పాయింట్ అయింది. అట్లా దిగి లోపలికి వెళ్ళగానే నాకు వేరే వాళ్ళని అడిగాను. గేట్ నెంబర్ చెప్పి ఎటు వెళ్ళాలి అని చెప్పేసి, వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు, అర్థం కావట్లేదు అని చెప్పారు, సైగ చేశారు. అటు వెళ్తూ తెలుగు అబ్బాయి నేను కూడా అక్కడికి వెళ్తున్నానండి, నాతో రండి అన్నాడు. ముందు భయం వేసింది కానీ తప్పదు, టైం అయిపోతుంది. మనం నుంచున్న దగ్గరే ఉండదు కదండి మనం వెళ్ళాల్సిన నెంబరు. అయితే కొంచెం దూరం వెళ్ళాక అక్కడ నాకు షాప్స్ అయిపోయినాయి. అది ఎండింగ్ లాగా కనిపిస్తుంది. అప్పుడు కొంచెం భయం వేసి కొంచెం స్లో అయిపోయాను నేను నడవటం. అది చూసి అబ్బాయి ట్రైన్ ఎక్కాలండి, ఇక్కడ కాదు, నడవటం ఉండదు, ట్రైన్లో వెళ్ళాలి అని చెప్పాడు. సర్లే అని చెప్పేసి అట్లా వెళ్తున్నాము. ట్రైన్ వచ్చి ఆగింది. గబగబా వెళ్ళేసి ఎక్కేసాను. ఆ ట్రైన్ కూడా సేమ్ మెట్రో ట్రైన్ లాగానే, కాకపోతే చిన్న బోగీలు 2 ఉంటాయి. ఎక్కగానే బయలుదేరింది. అది అనౌన్స్మెంట్ వస్తుంది కదా, నెక్స్ట్ స్టాప్ ఈజ్ టెర్మినల్ 2E అని. అప్పుడు ప్రశాంతంగా ఉంది, అమ్మయ్య నిజంగానే వచ్చేసానా అని. ఇప్పటి వరకు కొంచెం భయంగానే ఉంది, ఎటు వెళ్తున్నానో నాకే తెలియదు కదా. ప్యారిస్ ఎయిర్పోర్టు నిజంగానే చాలా పెద్దగా ఉంది. అదే నడిచి ఆ టెర్మినల్ ఈ వరకు వెళ్ళాలంటే ఎంత టైం పట్టేదో. ట్రైన్ కోసం వెయిట్ చేయాలన్నా లేట్ పట్టేదేమో. అంటే అన్ని టెర్మినల్స్ దాటుకుని మళ్ళీ అక్కడికి రావాలంటే కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది కదా. అది కూడా కొంచెం బెనిఫిట్ అనుకోవచ్చు. నేను వెళ్ళగానే వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే ప్యారిస్ ఎయిర్పోర్ట్లో వాటర్ బాటిల్ ఉండకూడదు మనకు హ్యాండ్ లగేజ్లో. అయితే నా హ్యాండ్ బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉంది. నేను చిన్న వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళాను. అయితే ముందు ఫ్లైట్లో ఈ వాటర్ తాగేసాను నేను తీసుకెళ్ళినవి. కొన్నే ఉన్నాయి, ట్రాష్లో పడేద్దామని కూడా మర్చిపోయాను, టైం అవుతుంది కదా అని చెప్పేసి గబగబా వచ్చేసాను. ఇక్కడ కూడా మన హ్యాండ్ లగేజ్ స్కానర్లో ఉంచాల్సిందే. అయితే అప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ ఆగిపోయిందనమాట. ఏంటా అని వాళ్ళన్నీ తీశారు. తీసి చూసినప్పుడు వాటర్ బాటిల్ ఉంది, కొన్ని వాటరే ఉన్నాయి. అయితే దాన్ని పక్కన పడేసి అక్కడ ఒక 5 నిమిషాలు లేట్ అయిపోయింది నాకు. తర్వాత ఇచ్చారు హ్యాండ్ బ్యాగ్. ఆ టెన్షన్లో ఈ టెన్షన్ కూడా ఒకటి. మీరు ఎప్పుడైనా ప్యారిస్ నుంచి వేరే ఫ్లైట్ ఎక్కాలనుకున్నప్పుడు మాత్రం వాటర్ బాటిల్ గుర్తుపెట్టుకోండి, హ్యాండ్ లగేజ్లో ఉండకూడదు. ఎట్టకేళ్ళకు అన్నీ అయిపోయి
నా గేట్ నెంబరు L44. అక్కడికి వెళ్ళేసరికి టైం కూడా అయిపోయింది. ఇంకెంత ఒక 5 నిమిషాలే ఉంది. కానీ ఆ రోజు కొంచెం లేట్గా ఫ్లైట్ బయలుదేరుతుంది. ఏంటంటే 10:20కి బయలుదేరాలి కదా, 10:35కి బయలుదేరుతుందని ఇచ్చాడు టైమింగ్స్. ఎట్టకేలకు రీచ్ అయ్యాను డల్లాస్. నాకు బెంగళూరు ఎయిర్పోర్ట్లో పెద్దగా ఇబ్బంది ఏం కలగలేదు, కానీ ప్యారిస్లో మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించింది. ఫస్ట్ టైం కదా. ఈ ఫ్లైట్లో అయితే నా చుట్టుపక్కల ఎవరు తెలుగు వాళ్ళు లేరు. నాకు అసలు దీంట్లో కనిపించలేదు. నా ఈ మొత్తం జర్నీలో ఇంకొక ట్విస్ట్. అదేంటంటే నేను బెంగళూరులో స్టార్ట్ అయ్యింది అక్టోబర్ 29 మార్నింగ్ 2 గంటలకు. డల్లాస్ వచ్చి ఫ్లైట్ దిగింది అక్టోబర్ 29 మధ్యాహ్నం 3 గంటలకు. అది ఎలా, మీరే చెప్పండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దే. మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.